నమస్కారం. మనతో పాటు డాక్టర్ శైలజ గారు ఉన్నారు. వారు డెర్మటాలజిస్ట్‌గా చాలా ప్రసిద్ధులు. అనేక పత్రికలకి వారు కాలమ్స్ రాస్తారు. ఈ డెర్మటాలజీ అంటే స్కిన్, చర్మ సౌందర్యం ఎలా కాపాడుకోవాలి, ఎలా సహజంగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే దాని మీద ఎన్నో ఏళ్ల నుంచి పత్రికలకి కాలమ్స్ రాస్తూ, మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్ట్‌కి రాస్తూ, ఎన్నో ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తూ, ఎంతో మందికి సహజమైన విధానంలో ఆనందాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి చర్మం చుట్టూ డెర్మటాలజీ, చర్మం చుట్టూ ఉండే విషయాలు, సమస్యలు, అపోహలు, పరిష్కారాలు, సందేహాలు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మామూలుగా అందరూ ఈ ఫెయిర్నెస్ కోసం తెల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, నల్లగా అన్ని రంగుల వాళ్ళు వాళ్ళు ఉన్న రంగు కంటే ఇంకా బాగా ఫెయిర్గా కనిపించాలి, అందమంతా ఫెయిర్నెస్లోనే ఉంది, వెంటనే అట్రాక్ట్ అవుతాం మనం అనే ఒక ఇది కనిపిస్తుంది బాగా ఈ మధ్య ట్రెండ్ ఫాలో అవుతాయి. దీన్ని ఎలా చూస్తారు? అలాగే ఈ ఫెయిర్నెస్కి పెరగడానికి, ఫెయిర్గా మారటానికి ఇంజక్షన్లు కూడా వచ్చాయంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు హెల్దీ, ఎంతవరకు సైంటిఫిక్, దీన్ని ఎలా చూస్తున్నారు మేడం? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఎందుకంటే మన మార్కెట్లో కూడా చూసుకుంటే, మన వ్యాపార రంగంలో కూడా చూసుకుంటే ఫెయిర్నెస్ క్రీమ్స్కి ఉన్నంత వ్యాపారం మిగతా దేనికి లేదండి. అంటే మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత పాపులర్ అయిందండి. ఇట్స్ నథింగ్ బట్ ఫెయిర్నెస్ క్రీమే కదా. అంటే దానికి ఉన్నంత మార్కెట్ దేనికి లేదంటే మనలో ఎంత ఫెయిర్నెస్ పట్ల ఎంత వ్యామోహం ఉందో మనకు అర్థమవుతుందండి. సో నెంబర్ 2, అసలు ఈ ఫెయిర్నెస్ నిజంగా రకరకాలుగా మన స్కిన్ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన కలర్, మనకి అది స్కిన్ కలర్ అనేది మనం చూసుకోవాల్సింది ఏంటంటే అందమైన స్కిన్ అండి, అంతేగాని ఆరోగ్యవంతమైన స్కిన్. అంతేగాని ఫెయిర్గా ఉంటేనే ఫెయిర్నెస్ ఉండి కళ లేకుండా ఎంతమంది ఉంటారండి? అంటే అసలు ఫెయిర్నెస్ లేకోకుండా చామన్ ఛాయలో లేదంటే ఒక షేడు తక్కువలోనే చాలా అందంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఫెయిర్నెస్ అనేది మన దీన్ని బట్టి, అంటే మన ఆత్మస్థైర్యాన్ని బట్టి ఉంటుందండి. ఫెయిర్గా ఉండి లోపల సబ్జెక్ట్ లేదు, లోపల ఆత్మస్థైర్యం లేదు, లోపల ఇండివిజువాలిటీ లేదు, అది అందంగా కనిపిస్తుందా అండి? అస్సలు కనిపించదు. మీకు ఒక గ్లాన్స్లో ఈ అమ్మాయి రంగు ఉంది అనుకోవచ్చు, కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడేసరికి మీకు బోర్ కొట్టేస్తుంది ఆ మనిషితోటి. సో ఫెయిర్నెస్ అనేది మీకు అందాన్ని ఇవ్వదండి, ఊరికి టెంపరీగా ఒక గ్లాన్స్కి అంతే. తర్వాత మీకు 5 నిమిషాలకే బోర్ కొట్టేస్తుంది ఆ ఫెయిర్నెస్. సో ఫెయిర్నెస్కి మరి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే అది మన వీక్నెస్ అండి. అంటే మనకి చాలా వరకు మీడియా, సోషల్ మీడియా, ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే మన బలవంతాన రుద్దేస్తున్నాయి. సో హెల్దీ స్కిన్ అనేది ఏంటో చెప్పడం లేదు, ఫెయిర్ స్కిన్నే గొప్ప అన్నట్టు మనకి ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట, విచ్ ఈజ్ రాంగ్ అండి. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ స్కిన్ కలర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం చూస్తే సౌత్లో మనం కొంచెం డార్క్గా ఉంటాం, అలాగే ఎస్పెషల్లీ తమిళనాడు చూస్తే ఇంకా కొంచెం డార్క్గా ఉంటాము. సో మనకి అలా ఏరియా, బెంగళూరులో, కర్ణాటకలో చూస్తే కొంత ఫెయిర్గా ఉంటారు, నార్త్లో చూస్తే ఇంకొంత ఫెయిర్, అలాగే కాశ్మీరీస్, పంజాబీస్ని చూస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఫెయిర్గా ఉంటారు. సో ఫెయిర్గా ఉన్నంత మాత్రం మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఎంతమంది చాలా అందంగా లేరండి. సో హెల్దీ స్కిన్ చాలా ఇంపార్టెంట్, అది నేను ఫస్ట్ నుంచి చెప్తానమాట. హెల్దీ స్కిన్ కోసం అడగండి డాక్టర్ దగ్గరికి వచ్చి, అంతేగాని ఫెయిర్నెస్ కోసం అడగొద్దు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఫెయిర్గా ఉంటారండి, కానీ ఇంకా ఫెయిర్నెస్ కావాలంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది. అలాగే కొంతమంది తల్లులు వస్తారు, వాళ్ళ బిడ్డలు పసి బిడ్డలు అండి, అప్పుడే పుట్టిన బిడ్డలు, మంత్స్ బేబీస్. మేడం కొంచెం డార్క్గా పుట్టింది, ఫెయిర్నెస్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతారు. అయ్యో అమ్మ, పాప హెల్దీగా ఉండాలని చూసుకోండి, అంతేగాని ఇప్పటి నుంచి ఫెయిర్నెస్ ఏంటి? అసలు నాతో అట్లా మాట్లాడొద్దు. హెల్దీ స్కిన్, హెల్దీ ఉందా లేదా, బేబీ హెల్దీగా ఉందా లేదా అది చూసుకోండి, అంతేగాని ఫెయిర్నెస్ ఇంపార్టెంట్ కాదు. బాగా చదువు చెప్పించండి, బాగా మంచి వ్యక్తిగా తయారు చేయండి సొసైటీకి, అప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఫెయిర్గా ఉన్నంత మాత్రాన్ని గుర్తింపు రాదు, అది ఎందుకు పనికిమాలిన గుర్తింపు. మీ బిడ్డను మీరు ఎంత చక్కగా పెంచుకోగలిగితే అది మంచి గుర్తింపు, అంతే కదండి. అంటే మనకి ఫెయిర్గా ఉన్నంత మాత్రాన అసలు విషయం లేకపోతే ఎవరు గుర్తింపిస్తారండి? చక్కగా చదువుకుని లేదంటే చక్కగా ఒక మంచి వ్యక్తిగా సొసైటీకి ప్రొజెక్ట్ చేసుకుంటే కనుక అది మంచిది. సో 10 మంది చెప్పుకుంటారు, అంతే కదండి. సో ఈ ఫెయిర్నెస్, అన్ఫార్చునేట్గా ఈ ఫెయిర్నెస్ కోసం ఏంటంటే డాక్టర్స్ని బలవంతం పెట్టడం వలన డాక్టర్స్ కూడా ఏంటంటే
డిమాండ్ అండి. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు నేను చేయలేదనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. లేదంటే మనకి అన్ఫార్చునేట్‌గా ఏంటంటే బ్యూటీ పార్లర్స్ విపరీతంగా కోకొల్లలు. సో, వాళ్ళు కూడా చేసేస్తున్నారు. వాళ్ళు కూడా ఫెయిర్‌నెస్ ట్రీట్మెంట్స్ అంటున్నారు. సో, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి తిరుగుతూనే ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం సరైన కౌన్సిలింగ్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఇంకొక దగ్గరికి చేరతారు. సో, వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొక దగ్గరికి చేరతారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఏదో ఒకటి చేయించుకుంటారు. సో, డాక్టర్స్ చాలా వరకు రీజనబుల్‌గా 99.9% డాక్టర్స్ రీజనబుల్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ కొన్ని పార్లర్స్‌లోనో కొంతమందో చేసేస్తుంటారనమాట. సో, దీనికేంటంటే చాలామంది తెలియక నా దగ్గరికొచ్చే పేషెంట్స్ అండి బ్యూటీ పార్లర్‌లో కొన్ని క్రీమ్స్ అనమాట. స్టెరాయిడ్ క్రీమ్స్ వాడతారు. సో, వాటికేంటంటే లేబుల్స్ ఉండవు. ఏ రకమైన లేబుల్స్ ఉండవు. బాటిల్స్‌లో పెట్టి ఇచ్చేస్తుంటారనమాట. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఇచ్చేస్తుంటారు. అది వాడితే చాలా ఫెయిర్‌గా అవుతారనమాట. మా డాక్టర్స్ దగ్గరికొస్తే ఏంటంటే మేము ఇచ్చే క్రీమ్స్‌కి అంత ఫెయిర్‌గా అవ్వరు. కొంత బెటర్ అవుతారు. వాళ్ళ స్కిన్ ఒక న్యాచురల్ గ్లో ఉండేటట్టే ఉంటాయి. అబ్‌నార్మల్‌గా ఉండవు. సో, అంత గ్లో వచ్చి అంత ఫెయిర్ అయ్యేసరికి వాళ్ళేంటంటే అవే నమ్ముతారనమాట. కానీ అవెంత హానికరం అంటే వాటిలో స్టెరాయిడ్ క్రీమ్స్ కలుపుతారు. సో, స్టెరాయిడ్ క్రీమ్స్ కలపటం వలన ఇమీడియట్‌గా వాళ్ళు ఫెయిర్‌గా అవుతారు. డెఫినెట్‌గా ఫెయిర్‌గా అవుతారండి. సో, వాటి వలన చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే స్కిన్ మనకి పల్చటి పొరలాగా అయిపోతుందన్నమాట. స్కిన్ మనకి పల్చగా అయిపోతుంది. అలాగే అబ్నార్మల్ హెయిర్ రావడం మొదలవుతుంది ఫేస్ మీద. స్కిన్ బాగా సెన్సిటివ్‌గా అయిపోతుంది. కొంచెం బయటకి ఎండ్‌లోకి వెళ్ళంగానే రెడ్‌గా అయిపోవడము, వెయిన్స్ ప్రామినెంట్‌గా అవ్వడము. సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఏంటంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్‌గా అయిపోయి కురుపుల్లాగా రావడము. సో, ఇలా మొదలవుతాయన్నమాట. ఆపంగానే మళ్ళీ ఇంకా ఎక్కువగా డార్క్ అవుతారనమాట. సో, ఇలాంటివి వాడడం అనేది తప్పండి. సో, అందుకని అలాంటివేవి లేబుల్ లేని క్రీమ్స్ అంటే వాటిలో ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేని క్రీమ్స్ మీరు వాడకండి. సరైన మీ స్కిన్ కేర్ కావాలి అంటే డాక్టర్‌ని సంప్రదించి డాక్టర్ సలహా మేర మీ స్కిన్‌కి ఎలాంటి క్రీమ్‌లయితే బాగుంటాయి. ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి. బాగా డార్క్‌గా ఉన్నవాళ్ళు బాగా ఫెయిర్‌గా రావడం అనేది ఇంపాసిబుల్ అండి. మనం ఎంత ట్రీట్మెంట్లు ఇచ్చినా, ఏమిచ్చినా కూడా మన స్కిన్ కాంప్లెక్షన్‌లో మనకు ఉన్న పరిధిలో కొంతవరకు బెటర్. అంటే కొంత గ్లో అనేది రావడానికి అవకాశం ఉంటుంది గానీ, శాంతం మనం మారిపోవడం అనేది అబ్నార్మల్, అసహజం అండ్ అది లేనే లేదు. సో, అందుకని మీరు ఇలాంటివి విని మోసపోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అంటారు కదండీ! ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అనేవి ఉండదు. అంటే ఏంటంటే ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అంటే గనక మనకేంటంటే మన స్కిన్ సహజ సిద్ధంగా కొంత బెటర్ అవ్వడానికి ఉండే క్రీమ్స్ ఉంటాయన్నమాట. అవి రకరకాల కాంబినేషన్‌లు మన స్కిన్ టైప్‌ని బట్టి ఇస్తాం. అలాంటివి ఏంటంటే హైడ్రోక్వినాన్ టెంపరరీగా ఇస్తాము. తర్వాత కోజిక్ యాసిడ్, ఏహెచ్ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఇలా కోజిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఏంటంటేనండి కొంత గ్లైకోలిక్ యాసిడ్ ఇవన్నీ కొంతవరకు బెటర్ చేస్తాయన్నమాట. స్కిన్ సహజ సిద్ధంగా న్యాచురల్ గ్లోగా ఉండేటట్టు చేస్తాయన్నమాట. వీటితో పాటు కెమికల్ పీల్స్ అంటాం అనమాట. కెమికల్ పీల్స్ అంటే ఏంటంటే మన డెడ్ సెల్స్ని మన స్కిన్లో సహజంగా ఉండే డెడ్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేయడం అనమాట. అలా ఎక్స్ఫోలియేట్ చేయడం ద్వారా కొంతవరకు గ్లోగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే లేజర్స్ ద్వారా ఏంటంటే లేజర్ టోనింగ్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మళ్ళీ అగైన్ ఆ డెడ్ సెల్స్ని స్మూత్గా తీసేయడం అనమాట. వీటిలో ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీరు ప్రాపర్గా సరైన డాక్టర్ గారి దగ్గర చేయించుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇక్కడికి వెళ్ళి అన్క్వాలిఫైడ్ అన్ప్రొఫెషనల్ వాళ్ళతో చేయించుకోవడం ద్వారా ఏంటంటే బర్న్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో, అందుకని మీరు డాక్టర్ గారి దగ్గరే చేయించుకోండి ఇలాంటి ప్రొసీజర్స్ కావాలి అంటే. వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు కొత్తగా గ్లూటథయాన్ అనే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అనేవి చాలా విరివిగా మనం వింటా ఉన్నాం అనమాట. అందరూ గ్లూటథయాన్ పేషెంట్స్ కూడా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ గారు గ్లూటథయాన్ టాబ్లెట్స్ కావాలండి అని అడుగుతున్నారు అనమాట. అంటే ఏంటంటే ఫెయిర్నెస్కి గ్లూటథయాన్ టాబ్లెట్స్ ఉంటాయంట, గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ ఉంటాయంట, అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మాకు ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. సో, గ్లూటథయాన్ టాబ్లెట్స్ ఉంటాయండి, కానీ వీటికి ఏంటంటే దీంట్లో మనకి స్టడీస్ లేవు. ఇప్పుడు మామూలుగా పర్ డే మనకి గ్లూటథయాన్ అనేది మనకి సహజంలోనే బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది సహజంగా. మనకి ఏజ్తో పాటు
సో కొన్ని రకాలైన డిసీజెస్ వలన, ఇన్ఫెక్షన్స్ వలన కొంతవరకు తగ్గుతుంది ప్రొడక్షన్. సో కొన్ని రకాలైన ఆహార పదార్థాలు ఉంటాయి, లైక్ బ్రాక్లీ కానీ, ఫిష్ కానీ, వీటిలో కూడా సహజంగా కొంత గ్లూటథయాన్ ఉంటుందండి. సో అవకాడో, వీటిలో గ్లూటథయాన్ ఉంటుంది. అవి ఈ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటా, సహజ సిద్ధంగా ఉండే మన బాడీలో ఉండే మంచి లైఫ్ స్టైల్ దీంతో గ్లూటథయాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా సప్లిమెంట్స్ కావాలంటే, గ్లూటథయాన్ అనేది ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ అండి, విచ్ ఈస్ గుడ్. మన దీనికి మంచిదే స్కిన్కి. కాకపోతే లాంగ్ రన్లో, అండ్ ఆల్సో ఇదేంటంటే బయట నుంచి వచ్చే ఈ కెమికల్ని డీటాక్సిఫై చేస్తుంది అనమాట. గ్లూటథయాన్ అనేది మంచి మాలిక్యూల్ అండి, అది డీటాక్సిఫై చేస్తుంది మన బాడీలో ఉండే ఇప్పుడు రాడికల్స్, వీటిని చెడునంతా తీసేస్తూ ఉంటుంది అనమాట. అలాగే బయట నుంచి వచ్చే కాలుష్యాన్ని, చెడుని కూడా తీసేస్తూ ఉంటుంది. సో గ్లూటథయాన్ మనకి ఓరల్ సప్లిమెంట్స్ కంటే కూడా ఐవీ మనం ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటే కనుక ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది, ఇంకా బెటర్గా పనిచేస్తుంది అనమాట. అలాగే గ్లూటథయాన్ కూడా మనకి ఏంటంటే పర్ డే రిక్వైర్మెంట్ ఓరల్ డోసేజ్లో మనకి ఇచ్చింది సరైన గైడ్ లైన్స్ లేవు. 250 to 1000 milligrams వరకు పర్ డే తీసుకోవచ్చని ఉందండి. సో ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏంటంటే చాలా మంది FDA అప్రూవల్ లేకోకుండానే చాలా ఎక్కువ గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటున్నారు అనమాట. కొంత మోతాదు వరకు పర్వాలేదు, కానీ ఎక్సెస్ తీసుకుంటున్నారు. సో ఆ ఎక్సెస్ తీసుకోవడం వలన వాళ్ళ ఆశ ఏంటంటే ఇంకా బాగా వస్తాం, ఇంకా ఫెయిర్గా అవుతామనే ఆశ అనమాట. దీనివల్లన ఏంటంటే లాంగ్ రన్ మనకి ఎంతవరకు కిడ్నీస్ మీద ఆ లోడ్ పడుతుంది, ఎంతవరకు లివర్ మీద ఆ లోడ్ పడుతుంది అనేది ఎవరికి సరైన స్టడీస్ లేవు. అందుకని వీలున్నంత వరకు మనకి గ్లూటథయాన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, మన ఏజ్తో పాటు తగ్గుతుంది కాబట్టి, ఓరల్ సప్లిమెంట్గా 250 to 1000 లోపల తీసుకుంటే కనుక దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదండి. కానీ చాలామంది అనెథికల్గా, అంటే ఎక్కువ ఆశతోటి ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట. 10,000 milligrams ఇంజెక్షన్స్ కూడా వీక్లీ థ్రైస్ తీసుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది స్టడీస్ లేవు కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అప్పుడు మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, దీని మీద ఇంత స్టడీస్ లేవు కాబట్టి మనం ఇంత తీసుకోవడం వల్ల లోపల మన ఆర్గాన్స్కి మంచిది కాకపోవచ్చు, అందుకని మీరు ఆ డోస్ వరకు వెళ్ళొద్దు అని చెప్పడంలో తప్పులేదు. సో ఇలాంటి జాగ్రత్తలను, సరైన స్కిన్ కేర్ తీసుకుంటా, డాక్టర్ దగ్గర అప్పుడప్పుడు ఎక్స్ఫోలియేట్ చేసుకుంటా, వన్స్ in 3 weeksకి ఎక్స్ఫోలియేట్ చేసుకుంటా ఉంటే కనుక హెల్దీ స్కిన్ అనేది మనకి డెఫినెట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మెడికల్గా ఎందుకని ఇంతవరకు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ రాలేదా వాటికి? వచ్చినాయండి, డెఫినెట్గా మెడికల్గా గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, గ్లూటథయాన్ టాబ్లెట్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అవి ఎక్కువ డోసులు అనేది కొంతమంది అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, చైనా నుంచి, హాంకాంగ్ నుంచి తీసుకొస్తా ఉన్నారు. వాటికి FDA అప్రూవల్స్ లేవు. సో అవి ఎక్కువగా వాడడం వల్ల మన అన్ఫార్చునేట్ ఇది ఏంటంటే, మెడికల్ షాప్లో నాకు చాలా మంది పేషెంట్స్ తెలుసండి వాడేవాళ్ళు అనమాట. మెడికల్ షాప్లో లేదంటే ఆన్లైన్లో దొరికిపోతున్నాయి. అది మన ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు గ్లూటథయాన్ ఇంజెక్షన్స్. ఇంటికి పిలిచి బ్లడ్ టెస్టులు చేసే వాళ్ళతోనూ, నర్సులను పిలిపిస్తున్నారు, చేయించుకుంటున్నారు. ఎంత ఎక్కువ డాక్టర్ దగ్గరికి కూడా రావడం లేదు చాలా మంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయించుకుంటున్నారు, ప్రతిరోజు చేయించుకునే వాళ్ళు కూడా నాకు తెలుసండి. పెరుగుతుందని ఫెయిర్నెస్ కోసం అది ఎంత బ్యాడ్, వాళ్ళకి ఎంత హాని చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరా దాన్ని? అంటేనండి డాక్టర్ దగ్గర ప్రిస్క్రైబ్ చేస్తే డాక్టర్ ఆఫీస్లోనే చేస్తారు, మనకి కంట్రోల్ లేదు కదండి. ఆన్లైన్లో కూడా కొనేసుకుంటున్నారు. మీరు చూడండి, గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ అని కొట్టండి, మీరు ఆన్లైన్లో హ్యాపీగా కొనుక్కోవచ్చు. మెడికల్ స్టోర్స్కి వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి, శుభ్రంగా ఇచ్చేస్తారు. మన మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఎందుకు నియంత్రణ లేదండి? ఎంతని కంట్రోల్ చేయగలరు వాళ్ళు కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం చాలా వరకు పైరసీ మూవీస్ చూస్తున్నారు, అదే ఆపలేకపోతున్నారు. మన కంట్రోల్లో లేనివి చాలా ఉంటాయండి. సో అలాగా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి నాకు గ్లూటథయాన్, మీరు ఇప్పుడు వెళ్తా మెడికల్ షాప్కి వెళ్ళి నాకు గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ కావాలండి, నాకు ఒక షీట్ ఇవ్వండి అంటే శుభ్రంగా ఇచ్చేస్తారు మీకు. మీరు ఆన్లైన్లో గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ అనుకోండి, చక్కగా మీరు కొనుక్కోవచ్చు. టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడటం వల్ల లాభం ఉంటుంది, కానీ అదే డాక్టర్ని కలిసి వాళ్ళ స్కిన్, వాళ్ళ తత్వం తెలిసి ఎంత డోసు కావాలి మీకు అనేది డాక్టర్ సలహా మేర, డాక్టర్ సంప్రదింపుతోటి తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అంతేకాని
మీరు ఎట్లా అంటే అట్లా మీరు ఫెయిర్నెస్ వస్తుంది అని ఏం లేదండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవును. అందరూ చెప్తున్నారు గ్లూటాన్ ఏదో బాగా ఫెయిర్గా అయిపోతాం, బాగా ఫెయిర్గా అవరు బెటర్ అవుతారు. సో చెప్తుంటారు కదా, సో ఇదేదో బాగుందని మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి కొనేసుకుని మనం ఇంట్లోనే తీసేసుకుంటున్నారు చాలా డాక్టర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. డాక్టర్స్ యాక్సెప్ట్ చేయట్లేదండి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరండి, ఎప్పుడు డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు. డాక్టర్స్ ఎప్పుడు కూడా రెగ్యులేషన్ కావాలని అంటారు. ఇది మెడికల్ గా ఇది కరెక్టే గానీ ఎక్కువ డోసేజ్ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఆ, ఇది బాగుంది కదా అని చెప్పేసి తెగ వాడేస్తున్నారు. బాగా ఎక్కువగా వాడేస్తున్నారు అనమాట. అదే. సో దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి వాటికి. అవును. వాళ్ళకి కూడా పిల్లలకి పేరెంట్స్ కూడా వాడుతున్నారు కదా. పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి సోషల్ ప్రెషర్, మా పాప తెల్లగా ఉండాలి, పెళ్లి ఇమీడియట్ గా అయిపోవాలి, తెల్లగా ఉంటేనే పెళ్ళి అవుతుందని ఎందుకు అనుకుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాదండి. అంటే నీ పాపను నువ్వు ఎలా తయారు చేస్తున్నావు అంటే అంత ఆత్మస్థైర్యం లేకోకుండా అసలు ఎందుకు అలాగా ఫస్ట్ నుంచి ఎందుకు అలా పెంచలేదు, ఎందుకు అలాగా ఆత్మస్థైర్యంతో పెంచలేదు, ఇండివిజువాలిటీతో ఎందుకు పెంచలేదు. మన స్కిన్ కలర్ని బట్టి మన జడ్జ్ చేసేవాళ్ళు మనకు అసలు వద్దు. మొన్న ఈ పొల్యూషన్ పెరిగింది, లైఫ్ స్టైల్ పెరిగింది, చాలా మార్పులు వచ్చేసాయి, జీవన విధానం మారింది, అన్ని అలవాట్లు, ఆహారము, టైమింగ్స్, నిద్ర టైమింగ్స్, ఆలోచనలు అన్నీ మారాయి. ఇదంతా మన లైఫ్ స్టైల్ కింద పట్టుకొస్తున్నారు కదా. ఈ వాతావరణంలో హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి? ముందు ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకొని, ఆలోచనలండి మెయిన్ ఏంటంటే మనం ఎంతైనా కూడా మంచి స్కిన్ అంటే మనం మైండ్ ఫ్రెష్గా ఉండి మనం హెల్తీగా ఉంటే డెఫినెట్గా మంచి స్కిన్ అనేది వస్తుంది. మనం హెల్తీగా ఎలా ఉంటామండి? మనమంటే మన మనసు, మన మనసు అంటే మనము ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉండాలి. ఇవాళ రేపు ఏంటండి మన తప్పు కూడా ఉంది కదా. మన చిన్న పిల్లల కాడి నుంచి నువ్వు క్లాస్లో ఫస్టే రావాలిరా, నువ్వు ఫస్టే ఉండాలి, నువ్వు అందరిలో కంటే బెస్టే ఉండాలి, నువ్వు బాగుండాలి. పిల్ల పాపం వాళ్ళకి ఎంత ప్రెషర్ ఇస్తున్నావండి. నువ్వు లుక్స్ చూస్తున్నావు, ఇటు చదువు చూస్తున్నావు, నువ్వు అన్నిట్లోనూ ముందు ఉండాలంటున్నావు. వాళ్ళని ప్రెషర్ ఇవ్వటమే కదండి. ఇవన్నీ హెల్త్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. డెఫినెట్గా అండి, అక్కడి నుంచినే మన పిల్లలకి కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. మనం ఎంత చేసినా మన పేరెంట్స్ ఇంకా అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మనం వాళ్ళకి రీచ్ అవ్వలేము అనుకుంటున్నారు పిల్లలు. అక్కడి నుంచినే మనం వాళ్ళని దెబ్బ కొడుతున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి. తర్వాత వాళ్ళు ఒక కాలేజీలకు వచ్చాక అన్ఫార్చునేట్గా శ్రీ చైతన్య, నారాయణ ఇవన్నీ కూడా పిల్లల్ని ఎంత టార్చర్ పెడుతున్నాయంటే, ఐఎమ్ సో సారీ టు నేమ్ దీస్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఈ ఇన్స్టిట్యూట్సే కాదు, ఇలాంటివి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో పిల్లలు మెంటల్ హెల్త్ని ఇదవుతున్నాయి ఇవి అన్నమాట. స్కిన్ పైన పడతాయి ఇవన్నీ. డెఫినెట్గా పడతాయండి. నా దగ్గరికి ఎంతమంది వస్తారు పాపం, హెయిర్ ఫాల్ తోటి, పింపుల్స్ తోటి, యాక్నీ తోటి, మార్క్స్ తోటి, సైకలాజికల్ ఇష్యూస్ తోటి బోల్డ్ మంది వస్తున్నారు. కళ్ళ కింద నలుపు అయిపోవటం, నిద్ర పట్టకపోవటం. అసలు వాళ్ళకి మెంటల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పిల్లలు, ఇట్స్ మన తప్పే కదండి. ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా అనుకోవడానికి లేదు. వాళ్ళేం మీ పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళడం లేదు కదా, మనమే పంపిస్తున్నాం కదా, మనమే ఏదో డబ్బులు కట్టి పంపిస్తున్నాం కదండి. వాళ్ళేం బలవంతాన మన ఇంటికి వచ్చి మన పిల్లల్ని లాక్కెళ్ళడం లేదు కదా. సో మనం డబ్బులు కట్టి మన ఇష్టపూర్వకంగా మనం పంపిస్తున్నాం. సో వాళ్ళని కూడా బ్లేమ్ చేయకూడదు, మనం బ్లేమ్ చేయాల్సిన పేరెంట్స్ని. సో ఎందుకు బ్లేమ్ చేస్తాం? మా వాడు ఐఐటీలోనే చదవాలి, మా వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే రావాలి, ఫ్రీ సీట్ రావాలి, చెప్పుకోవాలి. సో దీంతో ఇది తర్వాత ఈ ప్రెషర్స్ అన్ని అంటే ఈ ఒత్తిడి వేటి మీద పడుతుంది మేడం? స్కిన్ డెఫినెట్గా అండి. యాక్నీ, ఇందాక నేను చెప్పినట్టు యాక్నీ వస్తుంది, పీసీఓస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దానివల్ల ఏమేమి జరుగుతుంది మేడం? దానివల్ల అబ్నార్మల్ హెయిర్ రావడము, యాక్నీ రావడము, లావు పెరగడము, తర్వాత నార్మల్ హెయిర్ పోవడము, ఫ్రంటల్ హెయిర్ అంటాం అనమాట, ఈ హెయిర్ అంతా తగ్గిపోవడము, ఈ హెయిర్ పోవడము. తర్వాత ఏంటంటే పొట్ట దగ్గర ఈ హెయిర్ అనేది పెరగడం, బ్రెస్ట్ దగ్గర ఏరియోల చుట్టూతా హెయిర్ ఎక్కువగా రావడం, కళ్ళ కింద నలుపు అనేది కామన్ అనుకోండి. జెనెటిక్ ఉంటుంది ఎక్కువగా. ఈ లైఫ్ స్టైల్ వల్ల కూడా పెరగడానికి, ఒత్తిడి వల్ల కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా ఏంటంటే వాళ్ళకి అసలు హెయిర్ ఫాల్ ఇవన్నీ పోవడం ఎక్కువ అవడం వలన ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా దెబ్బతింటుందండి. సో ఒక పక్కన ఇన్స్టిట్యూట్స్ ప్రెషర్, ఒక పక్కన పేరెంట్స్ ప్రెషర్, పాపం ఈ పిల్లలు ఎవరితో చెప్పుకుంటారు. సో వాళ్ళకి అసలు బేసిక్ అవసరమైన మెడిటేషన్ లాంటిది ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వడానికి టైం లేదు.
ప్రొద్దున్నే పంపిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేది రాత్రికి వచ్చాక కూడా వాళ్ళు చేయాల్సిన టాస్క్ ఇంకా ఉంటుంది, వాళ్ళు చదవాల్సింది ఉంటుంది. పాపం పిల్లలకి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కడ, మెడిటేషన్కి ఎక్కడ, యోగాకి ఎక్కడ అండి? ఆటలు లేవు ఇక అసలు అవన్నీ మర్చిపోండి. సో వాళ్ళకి బేసిక్గా ఏంటంటే అసలు మనం ఈ టైమింగ్ కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్సే ఉండాలి, అంతకు మించి ఉంటే ఏంటంటే పిల్లలకి పాపం వాళ్ళకి ఇది లేదు. మామూలుగా ఒకటి మేడం, ఎవరన్నా వాళ్ళు బాధలో ఉన్నారనుకోండి, ఏదైనా మంచి ఏదో దిగుల్లో ఉన్నారనుకోండి, తెల్లగా ఉండే వాళ్ళ మొహం కూడా నల్లబడిపోతుంది. ఎందుకు మేడం అది? అది కాదండి, హార్మోన్స్ వల్ల నలుపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ బాధలో అంటే ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల కూడా మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఆ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కూడా మెలనోసైట్స్ పెరుగుతాయి. మెలనోసైట్స్ పెరగడం వల్ల మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. మన హార్మోన్స్ వల్ల కూడా, హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందండి. దాని వల్ల కూడా మనకి డార్క్గా అనిపించవచ్చు. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విధానం వల్ల ఇంబ్యాలెన్స్ జరుగుతుందంటారా? డెఫినెట్గా జరుగుతుందండి. జరగడం వల్లే కదా పిల్లలందరూ పాపం ఇంత సఫర్ అయ్యేది. వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. సో ఇంత సఫర్ అవుతున్నారు, ఇంత ఫిజికల్గా మెంటల్గా టార్చర్ అండి అది పాపం వాళ్ళకి. సో చాలామంది సైకలాజికల్గా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇన్ని ఇబ్బందులతోటి మనం ఇచ్చే ఈ లైఫ్ స్టైల్ వల్ల పిల్లలకి ఎంతో నష్టమే జరుగుతుంది, కానీ వాళ్ళు హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెరగడం లేదు. స్కిన్ ఫెయిర్నెస్ కాపాడుకోవడంలో స్లీప్, ఫుడ్ పాత్ర ఏంటి మేడం? స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా సరే హెల్దీ స్లీప్, అది హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్లీప్ 8 అవర్స్ అని మనకు ఎందుకు చెప్పారంటే, ఆ 8 అవర్స్లో చాలా మంది ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే, మేము ప్రొద్దున్నే 3ంటికి పడుకుంటాం, 10ంటికి లెగుస్తాం కదా. అంటే బయలాజికల్ క్లాక్ ఉంటుందండి, ఆ క్లాక్ని మనం ఫాలో అవ్వాలి. సో టైంకి పడుకుని టైంకి లెగవడం అనేది చాలా మంచిది. అది మన స్కిన్ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఫుడ్స్, మిల్క్ ఫుడ్స్, దానికి స్కిన్ కేర్కి ఉందా? వాటర్, ఆయిలీ ఫుడ్స్, మిల్క్ ఫుడ్స్, వాటర్ అనేది కాదండి. హెల్దీ డైట్ అంటే ఏంటంటే అన్నీ ఉండాలి. డైట్లో ఏంటంటే మీకు ప్రోటీన్ అనేది సింహభాగం అనమాట. ప్రోటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 50% ఉండాలా? 60% ఉండాలండి ప్రోటీన్ ఉండాలి. ఓకే, 1 mg per kilo బాడీ వెయిట్ చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసుకుని తినాలండి. 60% ఉండాలి ప్రోటీన్. ఉండాలండి. ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనకి స్కిన్కి చాలా, మైక్రోన్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 60% ప్రోటీన్ నాన్ వెజ్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి, వెజిటేరియన్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి? అయ్యో, చాలా సోర్సెస్ ఉన్నాయండి. నాన్ వెజిటేరియన్కి అయితే అన్నిట్లో ఎగ్స్ కాడ నుంచి మీట్ వరకు అన్ని సోర్సు పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్స్కి పనీర్ నుంచి, టోఫు దగ్గర నుంచి, మీల్ మేకర్ దగ్గర నుంచి, సోయా దగ్గర నుంచి, దాల్ దగ్గర నుంచి చాలా మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుందండి. ప్రతి దాంట్లోనూ మార్గం ఉంటుంది. సో మనసు పెట్టి వెతికితే ప్రతి దాంట్లోనూ ప్రోటీన్ ఉంటుందండి. అంటే మనిషి శరీరం ఆరోగ్యానికి ఆహారంలో 60% ప్రోటీన్ పాత్ర ఉందని తెలుసుకోవాలి, అవేర్నెస్ రావాలి. నెక్స్ట్ నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రోటీన్ దొరుకుతుందో అది కూడా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వచ్చిన తర్వాత దాన్ని అలవాటు చేసుకొని మనం ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి. ప్రాక్టీస్ లో మనం అది చేస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా మనకి అది బాగుంటుందండి. అలాగే గ్రీన్ లీవ్స్, వాటిలో ఉండే మైక్రోన్యూట్రియంట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ మంచివే కదండి. అవన్నీ మనం తినాలి, ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫైబర్ కూడా వెళ్తుంది. అలాగే మనం వెజిటబుల్స్, ఇప్పుడు మీరు ఒకటండి గుర్తుపెట్టుకోండి, డైట్ అంటే ఏదో బ్రాక్లీ తింటేనే, అవకాడో తింటేనే డైట్ కాదండి. మనకి సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, ఏదో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తింటేనే మనకి ఏం రాదు. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో, ఏ సీజన్లో దొరికే వెజిటబుల్ ఆ సీజన్లో. సీజనల్గా తీసుకుంటే కనుక మీకు ఎప్పుడు కూడా హెల్దీ డైట్ అనేది దొరుకుతుందండి. మిల్క్, ఆయిల్స్ ఎలా చూడాలి మేడం స్కిన్ కి? ఆయిల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆయిల్స్ కూడా మనం ఇప్పుడు అందరం చెప్పేది కోల్డ్. డెఫినెట్ గా నెయ్యి అన్నిట్లోకి శ్రేష్టం అండి. నెయ్యి కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. సో నెయ్యితో మనం చక్కగా ఇంట్లో చేసుకుని, నెయ్యితో తాలింపులు పెట్టుకుని, నెయ్యితో కూరలు వండుకుంటే కనుక దానికంటే బెస్ట్ లేదండి. ఏదైనా కూడా అతిగా ఉండకూడదు, ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా చేస్తే కనుక మనం అతిగా తీసుకుంటే అది తప్పు అవుతుందండి. చాలామంది నెయ్యి తాగేస్తుంటారు, చాలామంది నెయ్యి తినేస్తుంటారు, అంటే ఎక్కువ.
ఏదైనా కూడా లిమిటెడ్గా మన బాడీకి ఎంత అవసరమో అంత తీసుకొని మనకే అర్థమైపోతుందండి. మనం ఎంత తినగలం, తాలింపులు అంటే ఇంతంత అయ్యం కదా, ఇంతంత కొంచెం కొంచెం వేసుకొని సో నెయ్యి చక్కగా సుప్రీం. జాగ్రత్తగా నెయ్యి డెఫినెట్ గా 100% నో డౌట్. ఈ పాలు మిగతా పాల పదార్థాలు పెరుగు మజ్జిగ వాటిని పాల పదార్థాల కంటే అండి మజ్జిగ, పెరుగు అనేది ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా మంచిదండి. పాలు కూడా ఏంటంటే మనం ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాలు. ఆవు పాలు అయితే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, మంచి పోషకాలు ఉంటాయండి. సో ఆవు పాలు అనేది ఏ రోజైనా బెటర్ అనమాట. ఆవు పాలతోటి మనం తీసుకుంటే కనుక దేశీయ ఆవు పాలు మనకి హెల్త్కి మంచిది. అంటే మనిషి మన హెల్త్ లో భాగంగా కంపల్సరీగా మనకు డి విటమిన్ ఉండాలి, సన్కి ఎక్స్పోజ్ అవ్వాలని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. డెర్మటాలజిస్టులు వీళ్ళేమో స్కిన్ కి ఎక్స్పోజ్ అయితే నీ ఫెయిర్నెస్ పోతుంది, బ్లాక్ అవుతుంది అంటారు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మన బ్రౌన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది మేజర్ ప్రాబ్లం అండి. అవునన్నా కాదన్నా హెల్దీ స్కిన్ కావాలని మేమే చెప్తాం కదా, స్కిన్ హెల్దీగా ఉండాలని. స్కిన్ హెల్దీగా అంటే ఏంటండి, ఎలాంటి మచ్చలు లేకుండా, ఎలాంటి కురుపులు లేకుండా ఉండే స్కిన్ హెల్దీ స్కిన్ అంటాం కదండి. సో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కలర్, ఫెయిర్నెస్ గురించి మాట్లాడటం లేదు, నేను మాట్లాడేది హెల్దీ స్కిన్ గురించి. హెల్దీ స్కిన్లో మచ్చలు ఉండకూడదు అంటే మనం సన్కి మన అన్ఫార్చునేట్గా మన స్కిన్ ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ అయితే ఏంటంటే మచ్చలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఏంటంటే మనం ఈ రోజు ఎక్స్పోజ్ అయితే ఈ రోజే మచ్చలు రావు. చాలామంది నాతో చెప్తుంటారు, డాక్టర్ గారు మేము ఎన్నో ఏళ్ళు సన్కి ఎక్స్పోజ్ అయ్యామండి, అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు వచ్చేస్తున్నాయండి, ఇప్పుడు ఏసీ కార్లో తిరుగుతున్నాము, ఏసీ ఇంట్లో ఉన్నాం, సన్మూలాన్ని కాదేమోనండి, ఇప్పుడు మచ్చలు వచ్చేసినాయి. లేదండి, మీరు అప్పుడు దానికి ఇప్పుడు పెనాల్టీ పే చేస్తున్నారు. మీరు ఒకప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు కదా, ఆ ఎక్స్పోజ్ అయిన దానికి ఇప్పుడు పెనాల్టీ పే చేస్తారు. ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఆ మచ్చలు ప్రామినెంట్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఏజ్తో పాటు అప్పుడు ఎక్స్పోజ్ అయినవన్నీ మనకి మచ్చల్లాగా వస్తాయి. సో అది హెల్దీ స్కిన్ కాదు కదండి. సో మన స్కిన్ టైప్కి ఎక్కువగా మచ్చలు వస్తాయి కాబట్టి మేము ఏజింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మేము ఎండ్ ఎక్స్పోజర్ని తగ్గించమంటాం. డైట్లో కూడా వైటమిన్ డి ఉంది కదండి, డైట్లో కూడా మీరు వైటమిన్ డి మిల్క్లో దొరుకుతుందా డి విటమిన్? మిల్క్లో అంటే ఫార్టిఫైడ్ మిల్క్ అండి. అంటే ఏంటంటే మిల్క్లో వైటమిన్ డి కలిపి అమ్ముతున్నారు. సో దాని ద్వారా మనకి వైటమిన్ డి వస్తుంది. అలాగే మనకి ఈ ఆల్మండ్ మిల్క్ వీటిలో కూడా వైటమిన్ డి ఉంటుందండి, ఫార్టిఫైడ్ చేస్తున్నారు, సీరియల్స్లో చేస్తున్నారు, ప్రతి దాంట్లోనూ మీకు అలా కలపకుండా న్యాచురల్గా మనకు డి విటమిన్ న్యాచురల్గా అంటే అండి ఎక్కువ నాన్ వెజిటేరియన్స్కి మీకు మీట్, ఫిష్ వీటిలో ఏంటంటే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా వెజిటేరియన్స్ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో కూడా మీకు సోయా, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటే కనుక, అలాగే అవకాడోలో దొరుకుతుంది. సో కొన్ని కొన్ని ఫుడ్స్లో ఉంటుందండి, ఆయిల్స్లో ఫార్టిఫైడ్ చేస్తున్నారు, మీకు రకరకాలుగా వైటమిన్ డి అనేది లభ్యం అవుతుంది. కానీ అన్ఫార్చునేట్ ఇది ఏంటంటే వెజిటేరియన్స్ కంటే నాన్ వెజిటేరియన్స్కి వైటమిన్ డి సరిపడినంత దొరుకుతుంది. సో వెజిటేరియన్స్కి సరిపడినంత దొరకదు కాబట్టి నేను ఇచ్చే పరిష్కారం ఏంటంటే వెళ్ళి ఎండలో ఉండమని నేను చెప్పనండి. ఎందుకంటే నేను డర్మటాలజిస్ట్గా నాకు స్కిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అది చెప్పను. సో నేను అంటాను మీరు సప్లిమెంట్స్ తీసుకోండి, ఆర్ లేదంటే కనుక ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోండి, దాని ద్వారా మీకు వైటమిన్ డి వస్తుంది. మరి ఇప్పుడు మనకి సూర్యుడు మొత్తం మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడు అంటారు. సో మన సూర్య నమస్కారాలు అవన్నీ కూడా ఆ సూర్యోదయం టైంలోనో చేసుకొని ఎక్స్పోజ్ అవుతుంది యోగా, సూర్య నమస్కారాలు చేస్తాం కదా. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే వైటమిన్ డి పొద్దున్నే ఎండకు చాలా మందికి అపోహ, సాయంత్రం ఎండకు కూర్చుంటారు, వెళ్ళి కూర్చుని మాకు వైటమిన్ డి వచ్చేస్తుంది అనుకుంటారు. అది రాంగ్ అండి. మీకు వైటమిన్ డి మీ బాడీ సింథసిస్ చేసేది, అబ్జార్బ్ చేసుకునేది బిట్వీన్ 12 to 3. 12 to 3 ఆ సన్లోనే మీకు వైటమిన్ డి దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏసీలో ఉన్నాం, ఇప్పుడు మీకు 12 to 3 డి విటమిన్ వస్తుంది. ఎక్స్పోజ్ అవ్వగానే 12 గంటలకి అలారం పెట్టేసుకొని ఏసీ క్యాబిన్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయి 12 to 3 మీరు ఏసీ క్యాబిన్ లో ఉన్నా నాన్ ఏసీ క్యాబిన్ లో ఉన్నా 12 to 3 మిమ్మల్ని నేను ఎక్స్పోజ్ అవ్వమని నేను చెప్పనండి, ఎందుకంటే స్కిన్ కి డ్యామేజ్ కాబట్టి. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మీరు అది టాబ్లెట్స్ కానీ ఆర్ ఫార్టిఫైడ్ ఫుడ్ కానీ వెజిటేరియన్స్ కి తప్పదండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే వాళ్ళకి ఫుడ్లోనే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే అది మీకు ఇచ్చే వైటమిన్ డి వలన లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. సో మీకు బాడీకి కావాలి అంటే కనుక సన్ ఎక్స్పోజర్ కావాలి అంటే డెఫినెట్ గా సన్ ఎక్స్పోజర్ మంచిది, కానీ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్ చూసుకోండి, బట్ నాట్ 12 to 3. వైటమిన్ డి కోసం ఈవినింగ్ 4 to 5 పర్వాలేదండి, 4 to 5 పర్వాలేదు. కాకపోతే మీరు మీ స్కిన్ అంటే ఇఫ్ యు ఆర్ వెరీ పర్టిక్యులర్, మీరు స్కిన్ రిస్క్ లో పెడుతున్నారు అనేది మర్చిపోవద్దు.
సో హెల్త్ అండ్ స్కిన్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ బాడీ కలర్ తగ్గుతుంటుందా? డెఫినెట్ గా అండి. చాలా మంది అంటారు మేము చిన్నప్పుడు చాలా రంగు చూడండి ఇప్పుడు ఇలా ఫెయిర్ అయిపోయాము చాలా అని ఫోటోలు చూపిస్తారు నాకు. అసలు బేసిక్ గా ఫోటోలోనే మనం ఫెయిర్ గా కనిపిస్తాం. చాలా మంది చూడండి నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని అని ఫోటో చూపిస్తారు. బేసిక్ గా ఎవరిని ఫోటో తీసినా మనం ఫెయిర్ గానే ఉంటాం. ఇప్పుడు రంగు తగ్గిపోయామండి అని చూపిస్తారు. సో నెంబర్ 1 ఫోటోతో ఎప్పుడు ఫెయిర్ గానే కనిపిస్తుంది. నెంబర్ 2 ఏంటంటేనండి డెఫినెట్ గా అందరం కూడా చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండం కదండి. చిన్నప్పుడు ఏంటంటే మన స్కిన్ లో చాలా కొలాజన్స్ ఉంటాయి, చాలా ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. కొలాజన్ అవి న్యాచురల్ గ్లో. ఇప్పుడు మీరు చిన్న బేబీని చూసారు, తెలుపైన నలుపైన చిన్న బేబీని మీరు వెంటనే మీకు ముద్దు వస్తుంది కదండి. స్కిన్ మెత్తగా ఉంటుంది. ఎందుకు వస్తుంది? చూడటానికి కూడా కొలాజిన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ అన్నమాట. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ కొలాజిన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ తగ్గుతాయి. తగ్గడం వలన మనకి స్కిన్ లో మార్పులు కనిపిస్తాయి అన్నమాట. స్కిన్ లో ఎలాస్టిసిటీ పోవడము, స్కిన్ లో రంగు పోవడం, ఆ నేవులం పోవడం, ఆ ఫెయిర్నెస్ పోవడం, ఇవన్నీ కూడా కాంతి తగ్గటము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ జరగడం వల్ల అది న్యాచురల్ ప్రాసెస్. యాంటీ ఏజింగ్ అనేది ఎక్కువ వింటున్నాం కదా మేడం, ఎలా చూడాలి ఇప్పుడు వీటన్నిటి మీరు చెప్తున్న టాపిక్? యాంటీ ఏజింగ్ చాలా మందికి అండి డెఫినెట్ అది న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఏజ్ అవడం అనేది మనం ఎంతకాలం, మనం ఒక రాయి కాదు టేబుల్ కాదండి. మనం టేబులా కాదు కదా, మనం రాయా కాదు కదా, మనం మనిషిని కదండి. మన మనిషికి అనేది ఒక లైఫ్ ఉంటుంది కదా, అలాగే మన స్కిన్ కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా. మన ఏజ్ తో పాటు వచ్చే మార్పులు కదండి ఇవన్నీ. లివింగ్ ఆర్గనైజం. మనకి ఏజ్ తో పాటు వచ్చే మార్పులు, ఆ మార్పుల్ని మనము హుందాగా స్వీకరించాలి. అంటే ఏంటంటే నేను ఏజ్ ఇప్పుడు నాకు గుర్తండి, మా మదర్ ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పటి నుంచి ఆవిడ ఓల్డ్ గానే నాకు గుర్తు, నా మెమరీస్ లో. ఇప్పుడు మా పిల్లలు అది కంప్లైంట్ చేయరు. మా పిల్లలకి నేను ఓల్డ్ ఏజ్ లో, ఇప్పుడు నేను ఐఎమ్ నియర్లీ 60 అండి. సో ఓల్డ్ ఏజ్ గా వాళ్ళకి ఇంకా అనిపించడం లేదు. ఎందుకంటే రంగులు వేసుకునే వాళ్ళు కాదు కదా అప్పుడు. వాళ్ళకి రంగులు ఒక్కటే కాదండి, గ్రేస్ఫుల్ ఏజింగ్ అంటాం. ఏజింగ్ కూడా గ్రేస్ఫుల్ గా ఏజ్ అవడం వేరు, తెలిసిపోయేటట్టు ఏజ్ అవడం వేరండి. అంటే నేను ఏజింగ్ గురించి కేర్ తీసుకోమనే చెప్తాను. అంటే నేను అసహజంగా తీసుకోమని అంటలేదు. సహజంగా న్యాచురల్ గాను తీసుకోవచ్చు, జాగ్రత్తలు పాటించి తీసుకోవచ్చు, అలాగే మనం కొంత మినిమం మెయింటెనెన్స్ తో కూడా తీసుకోవచ్చు. హెల్దీ ఆరోగ్యమైన విధానాలు కూడా. ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్ ఉందనుకోండి, వాళ్ళేంటి, వాళ్ళు ఫుడ్ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ ఆహారం వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళకి అది లీస్ట్ ప్రయారిటీ. ఎండ్లో పనిచేస్తూనే ఉండేవారు, ఎండ్లో తిరుగుతూనే ఉండేవారు, ఎండ్లో పనిచేస్తూనే ఉంటారు. ఏది పడితే అది తినేవారు, ఏది ఉంటే అది తినేవారు, లాస్ట్ లో ఏది మిగిలితే అది తినేవారు. సో బయటకు వెళ్ళి పని చేసుకునేవారు. సో వాళ్ళ చర్మ సంరక్షణ అనేది అసలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అదేదో తెలీదు. ఒక మీగడ ఎప్పుడన్నా పూసుకుంటే, లేదంటే వెన్న చిలికినప్పుడు ఆ వెన్న రాసుకోవడం వరకే, కానీ అది వెరీ రేర్, తక్కువ మంది చేస్తారు. మిగతా సంరక్షణ అనేది వాళ్ళకి అసలు తెలియదు అనమాట. కానీ మా జనరేషన్ వచ్చేసరికి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అది కూడా అతిగా ఉండకూడదండి. కొంతమంది అతిగా చేస్తారు. అతిగా అనేది ఇప్పుడు కొంచెం అతిగానే ఉంది కదా. అతిగా ఉందండి, మనం బ్యాలెన్స్ చేయాలి. డాక్టర్స్ గా మనం బ్యాలెన్స్ చేయాలి. మేడం ఈ మేకప్లు విపరీతంగా మేకప్లు పెరిగినాయి, కాస్మెటిక్స్ పెరిగింది, సబ్బులు, మేకప్లు, ఒళ్ళంతా మొహం మీద లిప్స్టిక్స్, మొహంతో పాటు స్కిన్ మొత్తం పూసుకుంటున్నారు. సినిమా వాళ్ళు అంటే అది వేరే, అందరూ కూడా అవన్నీ పూసుకొని వచ్చేస్తున్నారు. నిజంగా ఎవరు తెల్లగా ఉన్నారు, ఎవరు నలుపు, ఎవరు ఎరుపు మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది. వితౌట్ మేకప్ చూస్తే వాళ్ళ కలర్ వేరే ఉంటుంది. మేకప్ తోటి అందరూ తెల్లగా కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి, ఇందులో ఉన్న హెల్త్ అండ్ ఇల్ హెల్త్ ఎలా చూడాలి? ఈ ట్రెండ్ అండి కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ సోషల్ ప్రెషర్ అండి, సోషల్ ప్రెషర్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన స్కిన్ కేర్ ఎప్పుడు కూడా మనం చాలా మినిమలిస్టిక్ గా ఉండాలండి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫలానాళ్ళు ఫిల్లర్స్ చేయించుకుంటున్నారంట. ఇప్పుడు అందరికీ ఏంటంటే మీడియా ఇది ఎక్కువ చూడడం అలవాటు అయిపోయి, మూవీ యాక్టర్స్ని కూడా ఎక్కువగా ఫాలో అవడం. ఆమె ఫిల్లర్ చేయించుకుంది, ఆమె బొటాక్స్ చేయించుకుంది, ఆమె అది చేయించుకుంది, ఇది చేయించుకుంది, ఆమె లేజర్స్ చేయించుకుంది, ఆమె అది చేయించుకుంది, ఆమె ఇంజెక్షన్స్ చేయించుకుంది, మనం కూడా చేయించుకోవాలి అనే ఇది ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు చెప్తాను, అమ్మ మీ బడ్జెట్ ఎంత, మీ వారు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది. ఇప్పుడు మార్కెట్లో 100 ఉంటాయండి, ఆ 100 మనం వాడుకుంటామా చెప్పండి. అంటే ఇప్పుడు చీరలు, డిజైనర్ చీరలు ఉంటాయి, మామూలు చీరలు ఉంటాయి. ఒక మామూలు గృహిణి వెళ్ళి డిజైనర్ చీర తీసుకోవడం అంటే
అది ఎంత హస్బెండ్కి ఎంత కష్టం అండి. అంటే ఫ్యామిలీ మీద ఎంత బర్డెన్ పడుతుంది. అలాగే మన స్కిన్ కేర్ కూడా అలా ఉండాలండి. ఈ మేకప్‌లు ఇవన్నీ అది ఎంతవరకు హెల్త్? ఇల్ హెల్తా? హెల్తా? అంటే మేకప్‌లు కూడానండి అవసరం లేనప్పుడు మేకప్ అనేది అసలు వేసుకోకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్‌కి తప్పదు మేకప్ అనేది. ఇప్పుడు చూడండి మీరు ఫిల్మ్ యాక్టర్స్‌కి తప్పదు మేకప్ మిగతా అనేది. వాళ్ళు. ఆ! ఇప్పుడు పిల్లల్లో కూడా మేకప్ వేస్తుంటారు. ఎవరిలో వేస్తారు? భరతనాట్యం చేస్తారు పిల్లలు, డాన్సు, స్టేజ్ షోస్ ఇస్తుంటారు. వాళ్ళకి తప్పదు. కానీ మిగతా రోజు కూడా మేకప్ వేసుకోవడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. అదే అంటున్నాను. అది విచ్ ఈస్ బ్యాడ్ అండి. అంటే లిప్‌స్టిక్స్, అవసరం లేదు. చక్కటి స్కిన్ ఉంది, చక్కటి ఏజ్ ఎందుకండి? లిప్‌స్టిక్స్ కూడా చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు కదా! ఆ! అది అంటే మన బట్టే మన పిల్లలు ఫాలో అవుతారు కదండి. మన బట్టే కదా అంటే 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు మన కూడా పిల్లలు లిప్‌స్టిక్ ఫాలో వేసేస్తారు. అవుతారు. పిల్లలు అడిగినప్పుడు మంచిది కాదు అనేది చెప్పడం అనేది అలవాటు చేయాలండి. మనం కూడా రోజు ఇంట్లో లిప్‌స్టిక్స్ వేసుకొని, లేదంటే వర్క్‌కి వెళ్ళిన ప్రతిసారి లిప్‌స్టిక్ వేసుకొని కొన్ని కొన్ని ప్రొఫెషన్స్‌లో తప్పదు కాబట్టి ఇది లేదు. హెల్తీగా ఉండాలండి. అంటే స్కిన్‌ని డ్యామేజ్ చేస్తాయా ఇవి అంటున్నా? స్కిన్ కాపాడ డెఫినెట్‌గా అండి. రోజు మేకప్ వేసుకుని రోజు నువ్వు పోర్స్‌ని బ్లాక్ చేస్తుంటే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా! అదీను ఎక్కువ అవర్స్ మనం వర్క్ చేసేటప్పుడు, ఎక్కువ అవర్స్ కనుక మేకప్ మీద ఉన్నప్పుడు డ్యామేజ్ అనేది ఉంటుందండి. అలాగే మనం రాంగానే చాలామంది మేకప్ తీయరు. మేకప్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేకప్ అనేది మనం వర్క్ నుంచి రాంగానే మేకప్ తీసేయాలండి. మేకప్‌ని క్లీన్ చేయాలి. మేకప్‌ని క్లీన్ చేయకపోతే గనక అదేమవుతుందంటే ఇంకా ఎక్కువగా బ్లాక్ చేసి, ఇంకా ఎక్కువగా మనకి స్కిన్‌కి డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మేకప్ ఇవి కూడా ఏది పడితే అది వాడకూడదనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఎఫర్ట్ చేయమని నేను చెప్పడం లేదు. మనం క్వాలిటీ తక్కువ ఉన్న మేకప్‌లు వాడడం ద్వారా ఏంటంటే స్కిన్‌కి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. అంటే అలాగే డెర్మటాలజిస్ట్ దగ్గర అవి అవైలబుల్‌గా ఉంటాయా ఇవన్నీ? ఉండవండి. అవి ఉండవు. కానీ ఏంటంటే చాలా వరకు సహజ సిద్ధమైన మేకప్, మినరల్ మేకప్ లాంటివి వేసుకోవడం అనేది బెటర్ అని చెప్తాము. సో, డెర్మటాలజిస్ట్‌గా ఏంటంటే మేము హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తాం గానీ మేకప్ స్కిన్ మేము ప్రమోట్ చేయమండి. అంటే ఏంటంటే మేకప్ అవసరమైతే తప్పక వేసుకోవాలి కానీ బట్ నాట్ లైక్ అంటే రొటీన్‌గా డోస్ ఉండకూడదు. డోంట్స్‌లోకి. ఆ! అది డూస్ ఏంటంటేనండి చాలామంది ఒక డూస్‌లో ఏంటంటే అతి తక్కువ మినిమలిస్టిక్ మేకప్ వాడాలి. మంచి బ్రాండ్స్ వాడాలి. మేకప్ అవసరం అవ్వంగానే తీసేయాలి. ఎక్కువగా బ్రైట్ కలర్స్ ఉన్న లిప్‌స్టిక్స్ అవి వాడకూడదు. సన్ స్క్రీన్స్ కంపల్సరీగా వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డోంట్స్ ఏంటంటేనండి మేకప్ బ్రష్‌లు వాడే మేకప్ బ్రష్‌లనేది చాలామంది క్లీన్ చేయరు. సో, అవే మేకప్ బ్రష్‌లు వాడతారు. కానీ 15 డేస్‌కి ఒకసారన్నా మేకప్ బ్రష్‌లన్నీ క్లీన్ చేసుకోవాలి. అలాగే మేకప్ ఉంది కదా అని అవ్వలేదు కదా అని ఎన్ని ఇయర్స్ అయినా అదే వాడుతుంటారు. ఓల్డ్ మేకప్స్‌ని తీసేయాలి. షేర్ చేసుకోవడం తీసేయాలి. మేకప్స్ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు షేర్ చేసుకోవడం తీసేయాలి. అలాగే పిచ్ మేకప్‌లు అంటే ఏంటంటే తక్కువకొస్తుంది కదా అని బ్రాండ్ లేని మేకప్‌లు వాడకూడదు. కొంచెం బ్రాండెడ్ మేకప్స్, మంచి మేకప్సే వాడాలి. తర్వాత మన పని అవ్వంగానే మనం ఇంటికి రాగానే ఫస్ట్ మేకప్ రిమూవర్ తోటి మేకప్ తీసి క్లెన్స్ చేసుకొని మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. హెయిర్ కలర్స్ మేడం. హెయిర్ కలర్స్ కూడా ఇప్పుడు అందరు చిన్న పిల్లలు కూడా వేసేస్తున్నారు. అంటేనండి ఇప్పుడు చాలామంది భామలొస్తుంటారండి. అంటే 70, 80 ఇయర్స్ వాళ్ళొస్తుంటారు. వీళ్ళంతా సాగింగ్ అయిపోతుంది, నడవలేరు కానీ జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. సో, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదండీ! మనం మనం ఏజ్‌ని బట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! 70, 80 ఇయర్స్ వచ్చి జుట్టు నల్లగా ఉంది అంటే గనక ఓకే. యంగ్ ఏజ్‌లోనో లేదంటే ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులోనే మెరుపొచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు వేసుకున్న ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ మనకి అనవసరంగా కెమికల్ బేస్డ్ కదండీ! ఇవన్నీ హెయిర్ కలర్స్ అనేవన్నీ కెమికల్ బేస్డ్. అన్నెసెసరీగా యూ ఆర్ స్పాయిలింగ్ యువర్ హెయిర్ అండ్ హెల్త్ అవి వాటికి క్యాన్సర్ కూడా ఎక్కువగా వాడడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీలున్నంత వరకు న్యాచురల్ హెయిర్ కలర్స్‌కి వెళ్ళండి. బొటానికల్ హెయిర్ కలర్స్‌కి వెళ్ళండి. సో, మీరు వేసుకోదలుచుకుంటే గనక బొటానికల్ హెయిర్ డైస్‌కి వెళ్ళండి. అంతేగాని ఈ కెమికల్ హెయిర్ డైస్‌ని తగ్గించుకోండి. స్కిన్ క్యాన్సర్ కూడా బాగా ప్రివైలింగ్ అవుతుంది కదా! దానికి ఏంటి మేడం? స్కిన్ క్యాన్సర్ మనకి డెఫినెట్‌గా అంత ఎక్కువ లేదండి. మెలనోమాస్ వెస్ట్‌లో మనకి చాలా ఎక్కువగా చూస్తుంటాము. మన అదృష్టం ఏంటంటే మన కలరే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి మెలనిన్ ఎక్కువగా ఉండటం మూలాన స్కిన్ క్యాన్సర్‌ని ప్రొటెక్ట్ చేస్తుందండి. అంటే వాళ్ళకంటే వెస్టర్న్స్ కంటే. వెస్టర్న్స్‌లో మెలనిన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫెయిర్‌గా ఉంటారు. వాళ్ళకి స్కిన్ క్యాన్సరే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. మనకి మెలనిన్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఎంత ఎండలో పనిచేసినా, ఎంత ఎండలో తిరిగొచ్చినా కూడా స్కిన్ క్యాన్సర్స్ అనేది
మనం ఇంకా చాలా తక్కువగా చూస్తుంటాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. ఇంకోసారి ఇంటర్వ్యూలో మొటిమలు, మచ్చలు, సోరియాసిస్, తర్వాత బొల్లి వీటి గురించి మనం మాట్లాడుకుందాం మేడం. అలాగే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ